లూకా సువార్త మొదటి అధ్యాయం 53వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరియ దేవుని స్తుతిస్తూ పలికినటువంటి ఈ మాటను మనతో దేవుడు మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. ఆకలి గొనిన వారికి మంచి పదార్థములతో తృప్తినివ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే ఈరోజు సందేశం. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ మాట అన్నది మరియా? 46వ వచనం, లూకా సువార్త 1:46. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటిది ఏంటిది అంటే పండుగేనా? అంతకంటే ఎక్కువ. క్రిస్మస్ అనున్నటువంటిది ఏంటిది అంటే దేవుని విస్తారంగా స్తుతించేటువంటి సమయం. ఎందుకు యవనస్తులు పాటలు పాడారు? లేదా క్యారల్స్ అనేటువంటి చర్చెస్లో ఎందుకుంటాయి? లేకపోతే క్రిస్మస్ సమయంలో పాటలు ఎందుకు అనేకమైన పాటలు పాడి దేవుని స్తుతిస్తామంటే బైబిల్లో క్రిస్మస్ సీజన్లో స్తుతించినంతగా ఇంకెప్పుడు మనకు కనపడదండి. మొట్టమొదటిసారిగా భూమండలము ప్రారంభమైనది మొదలుకొని ఎప్పుడు రానటువంటి, ఎప్పుడు జరగనటువంటి ఒక కార్యం జరిగింది. ఏంటంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలోనికి దేవదూతలు వచ్చి దేవుని స్తుతించారు. ఎప్పుడు పరలోకంలో స్తుతించేటువంటి దేవుని దూతలు ఆకాశంలోనికి వచ్చి ప్రజలకు వినబడినట్లుగా, ప్రజలకు కనబడినట్లుగా దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటిది ఏంటి తెలుసా? నీ ఇంటిలో దేవుని స్తుతులు వినబడాలి, దేవునికి స్తోత్రాలాపన అనేటువంటిది జరగాలి. అది దేవుడు కోరుతున్నాడు. అది బైబిల్ ప్రకారం సత్యం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో నీ ఇంటిలో ఎంత డెకరేషన్ జరిగింది, ఎంతగా కొనుక్కున్నాం, ఎంతగా తిన్నాం, ఎంతగా తిరిగాం, అది కాదు. నువ్వు నిజంగా దేవుని స్తుతించావా? దావీదు దేవుని స్తుతించాడు. అది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు జన్మలో మరియా దేవుని ఘనపరుస్తూ ఉంది. ఎలిజబెత్ దేవుని గణపరిచిందండి. జకరియా దేవుని గణపరిచారు. గొల్లలు దేవుని స్తుతించారు. అంటే క్రిస్మస్ సీజన్ ఈజ్ అ సీజన్ ఆఫ్ ప్రైజ్. క్రిస్మస్ అనేటువంటిది దేవుని స్తుతించేటువంటి సమయం, దేవుని ఘనపరిచేటువంటి సమయం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ పాటలో ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. ఆ పాట మరియమ్మ పాడినటువంటి ఆ పాటలో ఉండేటువంటి ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. ఏముంటుంది? 53వ వచనంలో, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఏమంట ఆ పాట యొక్క భావము? ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అది కాదు మనం ఈరోజు ధ్యానించేది. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి. మరియమ్మ, ఏమ్మా పాట పాడే సందర్భంలో కొంచెము ఆలోచించి పాడుతున్నావా? పదార్థంకి ఎందుకమ్మా ఇప్పుడు? ఆకలి కొనిన వారి పదార్థాలు ఎందుకు ఇప్పుడు? నీకు దేవుడు దర్శించి నువ్వు పరిశుద్ధురాలు కాబట్టి నీ గర్భంలోనికి వచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఆకలి కొనిన వారికి మంచి పదార్థాలు ఏంటి? ఏమనేది కిచెనా? లేదు కదా. పదార్థాల గురించి మాట్లాడడానికి దేవుని యొక్క దీవెనను పొందావు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు నేను దర్శించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఆకలి కొనిన వారిని గురించి, మంచి పదార్థాల గురించి, తృప్తిని గురించి ఎందుకు నీకు? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ టాపిక్ అదా అని అనిపిస్తుంది మనకు. ఇది సందర్భానికి అనుకూలమైనటువంటిది కాదు, సందర్భానికి వ్యతిరేకమైనటువంటిది. మరియ గర్భములోనికి బిడ్డ వచ్చిన తర్వాత నేను గర్భవతినయ్యాను, దేవుడు నన్ను కనికరించాడు, అది బాగుంటుంది పాట. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఎంతో మంది ఉండగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అలా స్తుతించాలి దేవుని. కానీ విచిత్రం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి అంటుంది, మంచి పదార్థములతో ఆకలి కొనిన వారిని తృప్తిపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఆకలి కొనిన వారు, మంచి పదార్థాలు, తృప్తి ఏంటి? క్రిస్మస్ సంబంధించింది కాదు కదా. ఒకవేళ 2025 సంవత్సరాల తర్వాత
2025 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ రోజు మనం తింటాము, మనం బిర్యానీలు చేసుకుంటాము, లేకపోతే కలర్ రైస్ అవి చేసుకుంటామని ఏమన్నా చెప్పిందా? కాదు. ఆమె జీవితంలో రాబోయేటువంటి దాని గురించి కాదు, అప్పుడు తన జీవితంలో జరిగిన దాని గురించే దేవుని స్తుతిస్తుంది. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. దేనికి గణపరుస్తుంది? మరి అంటుంది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడున్నాడు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు. నాకు అనిపించింది, దేవుడు తృప్తిపరచాల్సిన అవసరం ఉందా? దేవుడు తృప్తిపరచవలసిన అవసరం ఉందా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. తృప్తిపరచడానికి, పేదలను తృప్తిపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో కొన్నిటి మీకు చెబుతాను, మీరు విని ఉండరు. నో కిడ్ హంగ్రీ అనేటువంటి ఒక సంస్థ ఉందండి. ఏ బిడ్డ కూడా ఆకలిగా ఉండకూడదు అని ఆ సంస్థ వారు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక సంస్థ ఉంది, ఫుడ్ టు ద పూర్, అంటే బీదలకు ఆహారం. ఎవరైతే పేదరికంలో ఆహారం లేదో అలాంటి వారికి ఆహారం ఇవ్వడానికి కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఆకలి కొనకుండా ఆహారం పెట్టడానికి ఉంటుండగా మరి అంటుంది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. దేవా, మనుషులు తృప్తిపరుస్తుండగా వై యు నీడ్ టు సాటిస్ఫై పీపుల్? ఎందుకు నువ్వు ప్రజలను తృప్తిపరచాలి? ఎందుకు నువ్వు ప్రజలను తృప్తిపరచాలి? ఏంటి మరియ మాట్లాడే ఆకలి ఏంటి? మరియ మాట్లాడేటువంటి పదార్థాలు ఏంటి? మంచి పదార్థాలు ఏంటి? మరియ మాట్లాడేటువంటి సంతృప్తి ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మరియ ఎందుకు స్తుతిస్తుందంటే, ఎందుకు గణపరుస్తుందంటే, నా ప్రాణం ప్రభువును గణపరుస్తుంది. ఎందుకంటే God is a God who satisfies with the good things. దేవుడు తన ప్రజలను మంచి పదార్థములతో సంతృప్తి పరిచే దేవుడు, మంచి పదార్థములతో సంతృప్తి పరిచేటువంటి దేవుడు. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆకలిని గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నా. దేని గురించి? కానీ ఈరోజు దేవుడు ఏ ఆకలిని తృప్తిపరుస్తాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం. దేర్ ఈస్ ఏ రాంగ్ హంగ్రీ కూడా ఉందండి, తప్పుడు ఆకలి కూడా ఉంది, తప్పుడు ఆకలి కూడా ఉంది. ఏంటి ఆ తప్పుడు ఆకలి అంటే, ఆకలి కానటువంటి ఆకలి అది. అంటే ఆకలే కానీ ఇది మంచి కాని ఆకలి. కానీ దేవుని యొక్క ఆకలి వేరండి. అందుకోసమే ఒక రాంగ్ హంగ్రీని గురించి ముందు మీ ఎదురుకు తీసుకొని వస్తాను. ఆ మధ్యకాలంలో సౌదీ అరేబియా అనుకుంటాను, సౌదీ అరేబియాలో 270 కేజీలకు ఒక యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఎన్ని కేజీలు? 270. మనం అతనిలో కొంతమంది దశం భాగం ఉంటారు, కొంతమంది అంటే 27 కేజీలో ఉంటారు, కొంతమంది గాలి కొట్టుకునే బ్యాచ్. ఈ క్యాండిడేట్ ఐ థింక్ ఈజ్ 20 ఇయర్స్ అనుకోండి, 20. 270 కేజీలకు పెరిగిపోయాడు. ఎందుకు అంత వెయిట్ పుటాన్ అయిపోయాడంటే, విపరీతంగా తినేటువంటి వాడు, మామూలుగా తినేటువంటి వాడు కాదు. మామూలుగా 2 రకాలైనటువంటి భోజనాలే ఉంటాయి. ఒకటి ప్లేట్ మీల్, రెండోది ఫుల్ మీల్ అంటారు. అంటే ప్లేట్ నిండా భోజనం పెడితే ఇంక దాంతోనే తినాలి నువ్వు. ఫుల్ మీల్ అంటే నీ కడుపు నిండేంతవరకు. ఆ కడుపు నింపడానికి ఎవరికి చేత కాలేదు. ఎందుకంటే మామూలుగా తినడం కాదు, అది విపరీతంగా తినేటువంటి వాడు. తన వయస్సుకు తన శరీరానికి మించి తిని 270 పైబడిన కేజీల బరువు అతనికి వచ్చేసిందండి. ఇదేం ఆకలి? మంచి ఆకలి అంటారా? మంచి ఆకలి కాదు ఇది, ఇది చెడ్డ ఆకలి. ఎందుకంటే అతని ప్రాణం మీదకి వచ్చింది. ఇంకా బరువు ఎక్కువైపోతే, ఇంకా కొంచెం ఎక్కువైపోతే ఆ అబ్బాయి చచ్చిపోతాడు. అప్పుడు ఆ దేశం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని పద్ధతులు ఆ అబ్బాయికి నేర్పించడం ప్రారంభించారు. అప్పుడు మెల్లిగా అబ్బాయి తగ్గిపోయి ఒక 60 కేజీలకు వచ్చాడంట. అంటే 210 కేజీలు తొలగిపోయినాయి. అంటే దేవుని బిడ్డలారా, 210 కేజీలకు సరిపోయినటువంటి ఆహారాన్ని పిచ్చి పిచ్చిగా తిన్నాడు. ఈ ఆకలి ఏం ఆకలి? మంచి ఆకలి కాదు ఇది, ఇది ప్రాణం మీదకి వచ్చినటువంటి ఆకలి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆకలిని దేవుడు తృప్తిపరచడు. నాకు తృప్తి పడడం లేదు అనేటువంటి తలంపు ఉంటే నిన్ను ఆకలి విషయంలో దేవుడు తృప్తిపరుస్తాడు, కానీ సరిపోయినంతగానే తృప్తిపరుస్తాడు. ఒకసారి నేను హైదరాబాద్కు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా. బస్సులో ప్రయాణం చేస్తుంటే నా ముందు సీట్లో కడపలో ఒక హోటల్ ఓనర్ నా ముందు కనబడ్డాడు. నేను ఆయన పెద్ద ఆయన చూసి, అయ్యా బాగున్నారా అని అడిగాను. అప్పుడు ఆయన నన్ను ఒక మాట అన్నాడు, ఏమండి నన్ను గుర్తుపట్టారే, మా హోటల్కి వస్తారా? ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చానండి, మీరు కౌంటర్ దగ్గర కూర్చుంటారు కదా అన్నాను. అవును అన్నాడు. సరే ఎక్కడికంటే హైదరాబాద్ అన్నారు. నేను కూడా హైదరాబాద్కే. నేను వెనక సీట్ అని పోయి వెనక కూర్చున్నా. బస్సు ప్రయాణం ప్రారంభమైంది. 10:30, 11 అయింది, 12 అయింది. 1 గంట సమయంలో అందరు గాఢ నిద్రలో ఉంటే నాకు మెలకు వచ్చిందండి. దేనికి మెలకు వచ్చింది అంటే, బిర్యానీ వాసన వస్తుంది. ఎన్ని గంటలకు? 1 గంటకు బిర్యానీ వాసన, గప్పని బిర్యానీ వాసన వస్తుంది.
నాకు అనిపించింది, ఇదేంటిది హోటల్ దగ్గర నిలబెట్టాడని చూస్తే బస్సు వేగంగా వెళ్ళిపోతుంది, కానీ బస్సు నిండా బిర్యానీ వాసన వస్తుంది. ఏంటి బిర్యానీ వాసన వస్తుంది అనుకొని చూస్తే అప్పుడు రే అని ఈయన పిలిచాడు. నేను ఎవరితో మాట్లాడా, అరే ఈయన స్వరం ఉంది అని చూస్తే ఇట్రారా అన్నాడు. అంటే వెనక ఆయన అటెండర్ కూర్చోన్నాడు. ఆయన పిలిచి నీళ్ళు ఇరా అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో నీళ్ళు అడుగుతున్నా అంటే ఈయన తింటున్నాడు అని. కొంచెం లేచి చూస్తే ఒక బాక్సులో బిర్యానీ పెట్టుకొని మధ్యరాత్రి తింటున్నాడు. 1 గంటకు తింటున్నాడు ఆయన, 1 గంటకు తింటున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు ఒక్క సీటు కొనుక్కోకుండా 2 సీట్లు కొనుక్కున్నాడో అర్థమైంది. అప్పుడు ఒక సీట్లో కూర్చుంటాడు ఆయన. ఎంత బరువు ఉన్నాడంటే ఆయనకు 2 సీట్లు సరిపోతాయి, అంత బరువు ఉన్నాడు. ఎందుకు? దిగేటప్పుడు అడిగాను, సార్ 1 గంటకు మీరు భోంచేశారు కదా, ఏం చేయాలి సార్, నాకు అట్లా ఆకలి అవుతుంది. 9 గంటలకే తిన్నాను, 1 గంటకు మళ్ళీ తినాలనిపించింది, ఆకలి అవుతుంది, విపరీతంగా ఆకలి అవుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత పెరిగిపోయాడంటే అది మంచి ఆకలి కాదు, అది దేవుడిచ్చేటువంటి ఆకలి కాదు. తిండిబోతులు దేవుని రాజ్యానికి ప్రవేశించరు. విపరీతంగా కొంతమందికి చర్చిలో కూర్చున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం ఏం చేయాలి, చేస్తే సరిపోతుందో లేదో తిండిని గురించి ఉంటుంది కొంతమందికి. తిండిబోతులు దేవుని రాజ్యానికి, తిండి తినేవారు దేవుని రాజ్యానికి ప్రవేశించరు కాదు, తిండిబోతులు. విపరీతంగా తిండిపైన ఆసక్తి ఉంటుంది. ఉదయం టిఫిన్ తిన్న వెంటనే మధ్యాహ్నం ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తింటానే సాయంత్రం స్నాక్లోకి ఏం తిందాం, స్నాక్లోకి ఏం తింటే రాత్రి ఏం తిందాం, రాత్రి తింటున్నా కానీ మరుసటి రోజు ఉదయానికి. ఇది కాదు జీవితంలో ఉండాల్సింది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచే దేవుడు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? క్రీస్తు ప్రభు జన్మం అంటే ఏంటి తెలుసా? మంచి పదార్థములతో నీ ఆకలిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏంటి మానవునికి ఉన్నటువంటి ఆకలి ఏంటో దేవుని వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే. చాలా విచిత్రమైన స్టేట్మెంట్ అండి అది. యేసు ప్రభు చెప్పేటువంటి మాట, జీవాహారమును నేనే. తెలుగు బైబిల్లో జీవాహారం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుంది తెలుసా? లివింగ్ బ్రెడ్ అని ఉంటుంది. జీవము కలిగిన బ్రెడ్. ఎక్కడైనా జీవం ఉంటుందండి బ్రెడ్లో? ఆహారంలో ఎక్కడైనా జీవం ఉంటుందా? ఆహారం ఎప్పుడవుతుందంటే కోడిగా ఉంటే ఆహారం కాదు, కోడి చంపబడి అది మన పాత్రలోనికి వండి వస్తే అది ఆహారం అవుతుంది. బతికిన దాన్ని తినం కదా మనము, బతికినటువంటిది ఆహారం కాదు, జీవము లేనిది ఆహారం అవుతుంది. ఒక చెట్టు పైన బియ్యం ఉందనుకో, దాన్ని తుంచి మన ఇంట్లోకి తీసుకొని వస్తాం, అంటే ఆ చెట్టు నుంచి వేరు చేయబడిన తర్వాత అది ఆహారం అవుతుంది. యు నేమ్ ఎనీ ఫుడ్, ఏ ఫుడ్ అయినా మీరు గమనించండి, జీవము లేనిది ఆహారం అవుతుంది. అంటే బ్రతికినటువంటిది ఆహారం కాదు. ఒక మొక్క ఉంటుంది, అది తుంచిన తర్వాత ఆ చెట్టు నుండి అది నరకబడిన తర్వాత అది మనకు ఆహారం అవుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏ పెక్యులర్ ఫుడ్, లివింగ్ బ్రెడ్, జీవము కలిగినటువంటి బ్రెడ్ అంట. తెలుగు బైబిల్లో మరి ఎందుకు ఆ ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు? జీవాహారం అన్నారు. ఆహారము జీవము కలిగిన ఆహారం అంట. మనిషిలో జీవం ఉంటుంది, జంతువుల్లో జీవం ఉంటుంది, పక్షుల్లో జీవం ఉంటుంది, వృక్షాలలో జీవం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే అవి తెంచబడతాయో చంపబడతాయో అప్పుడే అది ఆహారంగా మార్చబడుతుంది. దేవుడు అంటున్నాడు, దిస్ ఫుడ్ ఈజ్ ఎ పెక్యులర్ ఫుడ్. ఇది ఒక ప్రత్యేకమైన ఆహారము, ఇది ప్రత్యేకమైన ఆహారం. ఎందుకు ప్రత్యేకమైన ఆహారం అంటే మనిషి జీవితంలో ఏం చేస్తుందంటే ఈ ఆహారము. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. ఈ లోకంలో ఏం తిన్నా, టిఫిన్ తిన్నామా మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తిన్నామా రాత్రికి అవుతుంది, రాత్రి తిన్నామా మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి ఆకలి అవుతుంది. ఆకలి అనేటువంటిది పదార్థము మనం తీసుకున్నప్పుడు కూడా ఆహారము తీసుకున్నప్పటికీ కూడా మనకు ఆకలి అవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, జీవాహారాన్ని మీరు తీసుకుంటే మీకు ఎప్పటికీ ఆకలి ఉండదు. ఇదేమి ఆహారం? ఇది దేనికోసం ఈ ఆహారం? ఈ ఆహారం తింటే సూపర్ కదా. అంటే అమెరికా దేశంలో లేకపోతే ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ మిలిటరీ వాళ్ళ దగ్గర వాళ్ళకు వంట వార్పులు బిర్యానీ ప్యాకెట్లు ఎవరు ఇవ్వరండి, ఒక బిస్కెట్ ఇస్తారు. ఒక బిస్కెట్ తింటే చాలు 4 రోజులు బ్రహ్మాండంగా ఆకలి కాకుండా ఉంటాం. శక్తి తగ్గదు, ఏం తగ్గదు. మీరు అనుకోవచ్చు ఆ బిస్కెట్లు దొరికితే బాగుంటుంది కదా అని. ప్రార్థన చేయండి, గూగుల్లో దొరికితే తెప్పించుకొని తినండి. చాలా ఖరీదు ఉంటుందేమో. ఒక్క బిస్కెట్ తింటే చాలు. ఒక్క బిస్కెట్ తింటే సైనికులు మంచి బరువైన వాటిని ఆయుధాలను వాళ్ళు తీసుకొని వెళుతూ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆకలి కాదు. అలాంటి ఫుడ్ ఒక బిస్కెట్లో ఉంటుంది చాలు. ఒక డ్రింక్ ఇస్తారు, ఆ డ్రింక్ తాగు చేసి చాలు. మనం ప్లేట్లు తిన్నా మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి అవుతుంది.
ప్లేట్లు తిన్నా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, లోకంలో ఏ ఆహారం అన్న తిను మళ్ళీ ఆకలిగా ఉంటావు, కానీ జీవాహారాన్ని తింటే ఆకలి కొనమంట. మరి ఎక్కడ ఉంది ఈ ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నా, మనిషి లోకంలో తినేటువంటి ఆహారము నీ శరీరానికి పనికొస్తుంది, లోకంలో తినే ఏ పదార్థమైనా చూడండి, అది తలకు వెంట్రుకలు పనికొచ్చేది కొంత ఉంటుంది, పళ్ళకు పనికొచ్చేది కొంత ఉంటుంది, ఎముకలకు పనికొచ్చేది ఉంటుంది. ఎవ్రీ ఫుడ్ విల్ బి రిలవెంట్ టు యువర్ బాడీ, నీ శరీరానికి సరిపోతుంది. కానీ ఒక ఆహారం మనకు మిస్ అవుతుంది. ఏంటంటే నీ ఆత్మకు ఆహారం కావాలి. నీ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. నువ్వు తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ ద్వారా, నువ్వు తాగేటువంటి టీ కాఫీలు పాల ద్వారా, లేకపోతే డ్రింక్స్ ద్వారా నీ ఆత్మకు బలం కలగదు, నీ ఆత్మకు ఆహారము దొరకదు. లోక సంబంధమైన శరీరానికి పనికి వస్తాయి, కానీ నీ ఆత్మకు పనికి రావు. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మకు ఒక ఆకలి ఉంది, నీ శరీరానికి నువ్వు తీరుస్తూ ఉన్నావు, నీ శరీరానికి ఆకలి తీరుస్తుంటున్నావు. బట్ నీ ఆత్మకు ఆకలి తీరడంలా ఆత్మ బలంగా ఉండాలి, ఆత్మ యుగయుగాలు జీవించాలి అంటే యు మస్ట్ ఫీడ్ ఇట్ విత్ ద ఫుడ్. దానికి కూడా ఒక ఆహారం కావాలి. ఆ ఆహారము యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఎందుకంటే ఆయన అతని ఆత్మను పోషించేటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలకు అవసరమైనటువంటి ఆహారము, ఒక ఆకలి మన జీవితాల్లో ఉంది. ఏంటంటే ఆ మనిషి బాగానే ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, కానీ ఆ ఆత్మలో ఎక్కడో ఏదో ఒక కొరత, బాధ, తెలియని వేదన చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతపు ఎమ్మెల్యే ఇంటికి నేను భోజనానికి వెళ్ళాను. సో చాలా పెద్ద ఇల్లు, ఇంకా ఎమ్మెల్యే మంచి కోటీశ్వరులు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వారు. వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళానండి. భోజనానికి వెళితే నేను వెళ్ళే టైంకల్లా ఆ ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చారు. నేను వందనాలు సార్, బాగున్నారా అని మాట్లాడితే ఆయన బాగున్నానండి, రండి వెళ్దాం, డైనింగ్ హాల్కి వెళ్దామని నేను నాతో పాటు వచ్చినటువంటి వారిని ఆ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత నేనేమన్నానంటే, సార్ మనందరం కూర్చొని భోంచేద్దాం అన్నాను. సారీ, నేను మీతో భోంచేయను అన్నాడు. ఇదేంటిది భోంచేయను అంటున్నాడు ఈయన అనుకొని, నేను భోంచేయను, మీకు నేను సర్వ్ చేస్తాను అన్నాడు. నేను అన్నా, సార్ మీరేంటి సార్ సర్వ్ చేయడము, మీరు వద్దులేండి, ఉన్నారు కదా సర్వెంట్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు సార్ అంటే, ఆయన ఏమన్నాడంటే, లేదు సార్ నేనే చేయాలి బాబు, నేనే చేయాలి అన్నాడు. సార్ అని లేదులే, నేనే చేయాలి బాబు అన్నాడు. పెద్ద ఆయన దాదాపు అప్పుడు 60 సంవత్సరాల పైన ఉంటుంది, చనిపోయారులేండి ఆయన ఏమన్నాడంటే, నేనే మీకు సర్వ్ చేస్తానన్నాడు. అని ఇంకేం మాట్లాడొద్దండి, నేను చేస్తానని చెప్పేసి సర్వెంట్స్ అన్నారు, మీరు అందరూ బయటికి వెళ్ళండి అన్నాడు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మా దగ్గరికి ఒక్కరి దగ్గరికి వచ్చి అందరికి సర్వ్ చేస్తున్నాడు. సర్వ్ చేసిన తర్వాత నేను అడిగాను, సార్ ఎందుకు మీరు సర్వ్ చేయాలనుకున్నారు, ఉన్నారు కదా, లేదా అందరం కలిసి మనమే సర్వ్ చేసుకుంటాం కదా, మీరే ఎందుకు వచ్చి సర్వ్ చేయాలనుకుంటున్నారు, అందరికీ వడ్డించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు, చేయాలని ఆ తలంపు ఎందుకు వచ్చింది మీకు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను ఒక ఎమ్మెల్యే అని మీకు తెలుసు, నాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని మీకు తెలుసు, నేను చెబితే ఏ పనైనా జరుగుతుందని తెలుసు మీకు, కానీ నాకు లేనిది ఒకటి ఉంది, నేనేం చేస్తాను తెలుసా, ఆర్టిఫిషియల్ నవ్వు తెచ్చి పెట్టుకుంటాను, ప్రజల ముందు నవ్వుతూ ఉంటాను, నాకు లోపల సంతోషం లేదు. కనీసం మీకు దేవుని సేవ జరిగించే చిన్న బిడ్డలు మీరు, నేను చెప్పేటువంటిది ఒక 15 సంవత్సరాల కింద, ఈ యవనస్తులైన మీకు వడ్డించినా నాకు మనస్సుకు నెమ్మది ఉంటుందేమో, సంతోషం ఉంటుందేమో అని నేను మీకు వడ్డిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కోట్లకు పడగలెత్తాడు, ఎమ్మెల్యేగా ఉంటున్నాడు, అధికారం ఉంది, రాజకీయం తెలుసు, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అతల్లో ఒకటి ఉంది, ఈ అన్నము ఇవ్వలేనటువంటిది, పదార్థాలు ఇవ్వలేనటువంటిది, ఏదో ఒక కొరత లోపల ఉంది. దేవుడు చూచాడండి, ఈ మనిషి యొక్క కొరతను తీర్చడానికి దేవుడు తానే భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే మరి అంటుంది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థంలో తృప్తిపరిచే దేవుడు ఆయన. మంచి పదార్థాలు, ఏ పదార్థము, నీ ఆత్మకు అవసరమైన ఆహారం. యుగాలు బ్రతుకుతుందండి ఆత్మ, ఒక రోజు కాదు. శరీరము చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే అయిపోయింది, శరీరం కథ అయిపోయింది, కానీ నీ ఆత్మ యుగాలు బ్రతుకుతుంది. ఆ ఆత్మకు అవసరమైన ఆహారం దేవుడు నీకు ఇవ్వడానికే. ఎవరు ఆహారం? దేవుడు అంటారు, జీవాహారమును నేనే
నేను ఒక వ్యక్తికి ఆహారంగా మారుతాను, నేను ఒక వ్యక్తికి ఆహారంగా మారుతాను. యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే అతని ఆత్మకు ఆహారమై దేవుడు అతని ఆత్మను బలపరుస్తాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ఆత్మ జీవించాలి, మన ఆత్మ మంచిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? దేవుడే మనకు ఆహారంగా మారాలి, దేవుడే మనకు ఆహారమై ఉండాలి, దేవుడే మన జీవితాల్లో ఉండాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. అసలు సిగరెట్, బీడీ అనేటువంటిది అసలు భూలోకంలోనికి ఎందుకు వచ్చిందండి? సాతాను డైరెక్ట్గా ఏమన్నా నరకంలోంచి తీసుకొని భూలోకంలో పెట్టాడా? లేదు. నార్త్ అమెరికాలో ఒక తెగ వాళ్ళు ఉండేవారండి. ఆ తెగలు ఎప్పటికీ కూడా తెగలకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు చెప్పిందే వాళ్ళకి వేదం అండి. ఆరోగ్య విషయంలోనైనా, తిండి విషయంలోనైనా, ఓ చోట యుద్ధం చేయాలన్నా, ప్లేస్ మార్చాలన్నా నాయకుడు చెప్పిందే వాళ్ళు వింటారు. ఆ తెగ పేరు నేను మర్చిపోయాను. నార్త్ అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఆ నార్త్ అమెరికాలో ఉండేటువంటి ఒక కొండ జాతి తెగలో ఒక గుంపుకు ఒక వ్యక్తి నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఒకరోజు భోంచేస్తున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందంట. ఏంటి ఆ థాట్ అంటే, అరే ఆహారం తింటున్నాం, శరీరానికి మేలు కలుగుతుంది, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మకు మేలు కలగాలంటే ఏం చేయాలి అని ఆయన ఆలోచనలో పడిపోయాడు. ఆలోచన చేస్తున్నాడు. శరీరానికి బలం ఇవ్వాలంటే లోకంలో తిండి పదార్థాలన్నీ దొరుకుతున్నాయి కాబట్టి చెట్లలో, పుట్టల్లో, లేకపోతే పక్షుల నుంచి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. బట్ సాడ్ థింగ్, మన ఆత్మకు ఆహారం లేదు, ఏం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఏం చేసినా కూడా అతని మైండ్కి తట్టడంలా. ఒకరోజు ఆయన అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఎవరో అక్కడ దూరాన ఉండేటువంటి ఒక గుంపు ఏం చేశారంటే, అక్కడ ఉండే చెట్లకు అగ్గిపెట్టి వాళ్ళ ఆ ప్రాంతాన్ని చదును చేయాలని చూశారు. ఆ ప్రాంతాన్ని చదును చేయాలని చూస్తే అగ్గిపెట్టిన తర్వాత అగ్గిపెట్టినటువంటి ఆకు, ఆ చెట్లు కాలిపోయి ఒక వాసన వస్తుంది ఇతనికి. ఆ వాసన ఇతనికి చాలా బాగుంది. అది వాసన కంటికి కనబడదు, వాసన కదా. ఒక పొగ వచ్చింది. ఆ తర్వాత ఆ పొగను పీల్చుకుంటే ఇంకా కొంచెం బాగుంది. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, ఇది ఆత్మకు ఆహారం అని దాని దగ్గర కూర్చొని, మీరు ఏం చేస్తే ఈ వాసన వచ్చిందన్నారు, మేము కాలిస్తే ఈ వాసన వచ్చిందన్నారు. అప్పుడు నేను ఏం చేశాడు తెలుసా? ఆ ఆకును అలా మడిచి దానికి అగ్గి పెడితే దానికి ఒక పొగ వచ్చింది. నేను అనుకున్నాడు, ఈ పొగను నాలోకి తీసుకుంటే కనబడకుండా ఉండేటువంటి వాసన, ఈ పొగ రూపంలో ఉండేటువంటి ఆ వాసన, పదార్థము కానటువంటి ఈ పొగ నా ఆత్మకు ఆహారం అవుతుందని. అప్పుడు ప్రారంభమైందండి పొగ తాగడం, సిగరెట్, బీడీ తాగడం. సాతాను ఎక్కడ స్కెచ్ చేశాడు? ఆత్మకు ఆహారం కావాలంటే సిగరెట్ తాగాలి, పొగ తాగాలి. ఇప్పుడు స్టైల్గా తాగుతున్నారు కానీ యాక్చువల్గా దాని ప్రారంభం అది. సాతాను అనుకున్నాడు, నేను ఒక సిగరెట్ రూపంలో ఒక ఆత్మకు బలాన్ని ఇస్తానని తలంపు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అదంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇది ఒక బిజినెస్, ఒక ట్రెండ్, ఒక ఫ్యాషన్, లేకపోతే ఒక అధికారం ఉంటే ఒక ఎలైట్ పీపుల్తో కూర్చుంటే యూ మస్ట్ స్మోక్, తాగాలి, పొగ తాగాలి. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ఆకలి ఎవరు తీర్చలేకుండా పోతుండగా మరి అంటుంది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషికి ఉండేటువంటి ఆకలి భయంకరమైనటువంటి ఆకలి అండి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. దావీదు చూసే ఎవరైనా ఏమంటారండి? దావీదు రాజు. దావీదును చూసి ఏమంటారు? దావీదు మంచి పాటగాడు, దావీదు మంచి నాటకం వేసేవాడు, లేదా డ్యాన్స్ చేసేవాడు, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు. ఇవి మనం చెబుతాం దావీదుని గురించి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? ఒక స్త్రీ స్నానం చేస్తుండగా ఆమెను చూసి తలదిప్పుకోలేదు, పాపము చేయాలనే కోరిక కలిగింది. వన్ సైడ్ హీస్ అ కింగ్, అనదర్ సైడ్ హీస్ ఎ సింగర్, అనదర్ సైడ్ హీస్ ఎ రైటర్. ఒకవైపు పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, లేకపోతే నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తాడు, అద్భుతమైన పరిపాలన చేస్తాడు. కానీ అతనిలో ఒకటి ఉంది, ఆత్మలో అతడు బలహీనుడు. ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూచి తల తిప్పుకోవచ్చు కదండి, లేదు, ఏదో ఒక ప్రేరేపణ కలుగుతుంది, ఆమెను తీసుకొని రావాలి, ఆమెతో పాపం చేయాలి, ఆమె భర్తను చంపాలి, ఆమెను అనుభవించాలి అనేటువంటిది. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి ప్రభువా. నా జీవితంలో బయటికి నేను శుద్ధంగా కనపడుతున్నాను, నా డ్రెస్ పర్ఫెక్ట్, రాజు డ్రెస్సు, నేను మంచి స్ప్రేలు వాడతా, అన్ని వాడతా. ఎందుకు? రాజుకి ఏం కొదువ కాదు, అన్ని బాగా ఉంటాయి. కానీ రాజుకు లేనటువంటిది శుద్ధమైన హృదయం లేదు. అంటే అతని ఆత్మ పరమ దరిద్రంగా మారిపోయింది. దావీదు ఇప్పుడు అంటున్నాడు, నా అధికారం ద్వారా, నా డబ్బు ద్వారా, నా పరపతి ద్వారా రాదు ఇది.
దేవుని బిడ్డలారా, మనిషి ఆత్మకు కలిగినటువంటి ఆకలిని తీర్చడం ఎవరి చేత కాకుండా ఉండగా మరి అంటుంది, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి తెలుసా? మనిషి యొక్క ఆత్మకు కలిగిన ఆకలిని తీర్చడానికి ఎవరి చేత వేల సంవత్సరాలు కాక సతమతమవుతుండగా దేవుడు తానే భూలోకానికి జీవాహారంగా వచ్చాడు. నీ ఆత్మను యుగయుగాలు జీవింపజేయడానికి, నిత్య రాజ్యంలో నిత్యము నీ ఆత్మ జీవించడానికి దేవుడు తానే భూలోకానికి వచ్చాడు. నీ ఆకలిని తీర్చి మంచి మన్నాతో పోషించగలడు ఆయన. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్ప దేవా, ఈరోజు వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడినటువంటి తండ్రి, మీకు వందనాలు, మీకు వందనాలు. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా, నీ వాక్యం ఎదుట మా ఆత్మ బలహీనంగా ఉందని, మాలో గర్వం ఉందని, మాలో అతిశయం ఉందని మీరు మాట్లాడారు ప్రభువా. దేవా, ఎక్కడ మాలో పాపం ఉందో, పాప కోరికలు ఉన్నాయో, మా ఆత్మ బలహీనమై ప్రతి సందర్భంలో పాపానికి ఈడవబడుతున్నామేమో, పాపము ద్వారా మేము తన్ని బలహీనపరచబడుతున్నామేమో, తన్ని పాపం మా పైన అధికారం కలిగి ఉన్నది ప్రభువా. యేసయ్యా, నీ రక్తముని ఇప్పుడు ఆశ్రయిస్తున్నా. జీవాహారమైన దేవా, నీకు వందనాలు, వందనాలు. మాలో పాపము ద్వారా కలిగిన ప్రతి పరిస్థితి తొలగించబడును గాక. యేసు నామమున పాపము యొక్క అధికారము క్యాన్సల్ అయిపోవును గాక. పాపము సంబంధాలు తెగిపోవును గాక. పాపము ఆలోచనలు, కోరికలు వ్యర్థమైపోవును గాక. అపవాది కార్యములను లయపరచడానికి వచ్చిన దేవా, ఇప్పుడు ఏ వ్యక్తి జీవితాల్లో, ఏ కుటుంబంలో అపవాది క్రియలు ఉన్నా ఇప్పుడు అడుగుతున్నా, మీ సిల్వర్ రక్తము ఇప్పుడు పని చేయునుగాక, పని చేయునుగాక. ఆత్మలో విడుదల కలుగునుగాక, ఆత్మలో విడుదల కలుగునుగాక. ఆత్మలో బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి యేసు నామమున విమోచన కలుగునుగాక. దేవా, మీ కార్యాలు జరిగించండి నాయన, మీ కార్యాలు జరిగించండి నాయన. అంధకార శక్తులను మీరు బంధించండి. అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. దేవా, నీ పాదాల దగ్గరికి వచ్చి నీకు వందనాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవా, మీరే తోడుగా ఉండి దర్శించండి, తోడుగా ఉండి దర్శించండి, తోడుగా ఉండి దర్శించండి. ఎవరి జీవితాల్లో ఏ మేలు జరగక ఒక ఆకలితో ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నాను. అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబపరమైనటువంటిదైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, భార్యాభర్తల పిల్లల మధ్య ఉండేటువంటి ఒక సమస్యను బట్టి మేలు లేని పరిస్థితి ఏది ఉన్నానైనా, అది కుటుంబ సమస్య అయినా, వ్యాపారంలో ఉండేటువంటి ఒక సమస్య అయినా, మేలు లేని ప్రతి ఏరియా పైకి నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. అలనాడు ఊచ చేయగల వ్యక్తిని దర్శించిన దేవుని యొక్క కనికరము ఇప్పుడు మమ్మల్ని దర్శించునుగాక. మా కుటుంబాలు దర్శించబడునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. మేలులు కలుగునుగాక, మేలులు కలుగునుగాక, మేలులు కలుగునుగాక, మేలులు కలుగునుగాక, మేలులు కలుగునుగాక. దేవా, జరగవలసిన ప్రతి అద్భుతము యేసు నామమందు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి మంచి పదార్థములతో మమ్మల్ని తృప్తిపరచుమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరం చెప్తాం గట్టిగా, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా
ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.